ఇక కేంద్ర ప్రభుత్వం 200 రూపాయల నోటును వచ్చే నెల రోజుల్లోపే తీసుకురావాలని భావిస్తోంది. చిల్లర కష్టాలు తీర్చడంలో 2000 రూపాయల నోటును ఇబ్బంది లేకుండా వాడటానికి ఈ నోట్లు చాలా ఉపయోగపడతాయని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది. మనం ఎప్పుడూ చూడని 200 రూపాయల నోటు త్వరలో మనం ముందుకు రాబోతోంది. ఇప్పటికే ప్రింటింగ్ మొదలు కావడంతో వచ్చే నెల రోజుల్లో ఈ నోటుని మార్కెట్లోకి విడుదల చేయాలని రిజర్వ్ బ్యాంక్ ప్రయత్నిస్తోంది. గత నవంబర్లో కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత భారీ ఎత్తున 2000 రూపాయల నోట్లను ఏటీఎంల ద్వారా మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే ప్రతి చిన్న వస్తువుకి ఇదే పెద్ద నోటును వాడుతూ ఉండడంతో మార్కెట్లో చిల్లర సమస్య అధికంగా తయారైంది. దీంతో చాలా షాపుల్లో 1000 రూపాయల పైన కొనుగోలు చేస్తేనే 2000 రూపాయల నోట్లు తీసుకుంటామనే బోర్డులు కూడా దర్శనమిచ్చాయి. 1000 రూపాయల నోటు మార్కెట్లో లేకపోవడంతో చిల్లర సమస్య అధికంగా తయారైంది. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఇప్పటివరకు ముద్రించని 200 రూపాయల నోట్లను తీసుకురావాలని నిర్ణయించింది. ఈ నోటు ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి వస్తుందని ముందుగా ఊహించిన తాజా పరిణామాలతో మరో నెల రోజుల సమయంలోనే మార్కెట్లోకి వచ్చే సూచనలు కనపడుతున్నాయి. చిల్లర నోట్ల సమస్య ఈ కొత్త 200 రూపాయల నోటుతో తీరుతుందని బ్యాంకర్లు భావిస్తున్నారు.